నమస్కారం అండి. నా పేరు అజీం బాషా. పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రొద్దుటూరు డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా మన డిపార్ట్మెంట్ పబ్లిక్ కోసం అందిస్తున్నటువంటి ప్రీమియం సేవల గురించి తెలియచేయాలనుకుంటున్నాను. అందులో ప్రధానంగా బిఎన్పిఎల్ అంటే బుక్ నౌ పే లేటర్ స్కీమ్ కింద ఎనీ ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ అయినా కావచ్చు, బ్యాంకింగ్ అయినా కావచ్చు, ఫైనాన్స్ అయినా కావచ్చు, స్కూల్స్ అయినా కావచ్చు, ఎన్రోల్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఇన్ అడ్వాన్స్గా పేమెంట్ చేయకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే, అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే అడ్వాన్స్డ్ కస్టమర్ కింద బుక్ చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ రెవెన్యూ, టోటల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని బట్టి వాళ్ళకు డిస్కౌంట్ అనేది కూడా, ఎలిజిబుల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే ఈ కామర్స్ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీసీఓడి అంటే స్పీడ్ పోస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్, అలాగే బిజినెస్ పార్సిల్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే బీపీసీఓడి, ఈ రెండు సిస్టమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో ఈ కామర్స్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓన్గా ఇంట్లో కూడా కూర్చొని వాళ్ళ మొబైల్లో కానీ, వాళ్ళ ల్యాప్టాప్లో కానీ, వాళ్ళ సిస్టంలో కానీ బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ ఐటీ 2.0లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత పికప్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. సో పికప్ అనేది పెడితే మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ ఎవరో ఒకరు, ఆ కన్సర్న్ ఏరియాకు సంబంధించినటువంటి ఒక అఫీషియల్ వెళ్ళి అక్కడ పికప్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో మినిమం ఖర్చుతో, అంటే వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ కొరియర్స్ మనం చూసుకున్నప్పుడు చాలా తక్కువ ధరల్లో మనము సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో ఒకవేళ వాల్యుబుల్ ఆర్టికల్స్ ఏవైనా పంపించదలుచుకుంటే ఎవరైనా కస్టమర్స్, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనే ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రొవైడ్ చేయడం కోసము ఒక మినిమల్ అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది తప్పనిచ్చి, స్పెషల్గా దానికోసం ప్రత్యేకంగా ఎక్కువ అమౌంట్ వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రజలందరూ కూడా మన డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 100 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగినటువంటి ఈ డిపార్ట్మెంట్ అందిస్తున్నటువంటి ఈ కొత్త తరహా ప్రీమియం సేవలను కూడా సద్వినియోగపరుచుకొని డిపార్ట్మెంట్ అభివృద్ధికి సహకరించాలని, అలాగే వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ కస్టమర్స్ యొక్క మంచి జరగడానికి అవకాశం కల్పించాలని మీ ద్వారా మన పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క కస్టమర్స్ని, సాధారణ ప్రజల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.